చరిత్రలో ఈరోజు ఛానల్కి స్వాగతం. 1961 సంవత్సరం మార్చి 4వ తేదీ భారతదేశ నౌకాదళ చరిత్రలో ఒక మహత్తరమైన ఘట్టం చోటు చేసుకుంది. భారతదేశపు తొలి విమాన వాహన నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ అధికారికంగా కమిషన్ చేయబడింది. ఈ నౌకను బ్రిటన్లోని బెల్ఫాస్ట్లో నిర్మించారు. స్వాతంత్రం తర్వాత భారతదేశం తన రక్షణ సామర్థ్యాన్ని బలోపేతం చేయడానికి పలు చర్యలు తీసుకుంది. సముద్ర సరిహద్దులను రక్షించేందుకు శక్తివంతమైన నౌకాదళం అవసరం అయింది. ఈ నేపథ్యంలో విమాన వాహన నౌకను సంపాదించడం ఒక వ్యూహాత్మక నిర్ణయంగా నిలిచింది. ఐఎన్ఎస్ విక్రాంత్ అనేది సముద్రంలో ప్రయాణించే ఒక విమానాశ్రయం లాంటి. దీనిపై యుద్ధ విమానాలు టేకాఫ్, ల్యాండింగ్ చేయగలవు. ఇది భారత నౌకాదళానికి కొత్త శక్తిని ఇచ్చింది. 1971 సంవత్సరంలో భారత్ పాక్ యుద్ధ సమయంలో విక్రాంత్ తూర్పు సముద్రంలో కీలక దాడులు నిర్వహించి భారత విజయానికి ముఖ్య కారణంగా నిలిచింది. ఇది భారత నౌకాదళ ప్రతిష్టను ప్రపంచవ్యాప్తంగా పెంచింది. ఐఎన్ఎస్ విక్రాంత్ కేవలం ఒక యుద్ధ నౌక మాత్రమే కాదు, అది భారత ఆత్మవిశ్వాసానికి, సముద్ర రక్షణలో స్వయం సమృద్ధికి ప్రతీకగా నిలిచింది. 1961 సంవత్సరంలో కమిషన్ అయిన ఈ నౌక భారత రక్షణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. విక్రాంత్ పేరులాగానే విక్రమం చూపిన నౌక. మా కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ యొక్క నోటిఫికేషన్ మీ వరకు అందాలంటే కింద కనబడుతున్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ.